పాజిటివ్ ఇచ్చాడు, నెగిటివ్ ఇచ్చాడు అనట్లా. ఇట్లా ముందుగానే ప్రిపేర్ అయ్యి వీళ్ళు ప్రభాస్ గారి మూవీని నెగిటివ్ అయితే చేస్తున్నారు. సో ఇట్లాంటివి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు జనాలు. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఆర్ఎస్ ఫురీజ్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. సో మీకు ఒకసారి స్క్రీన్ మీద ఒక వీడియో వేస్తాను, చూడండి. ఒకటి కాదు, రెండు వేస్తాను. ఆ రెండు వీడియోలు చూశాక మాట్లాడుకుందాం. ఎలా కొడుతుందో అనుకునే అన్ని గట్టిగా కొట్టినాయి, మామూలు కొట్టలేదు. ఇంత దారుణం కూడా కొడతాయి అనుకున్నా. 3 గంటల 9 నిమిషాల సినిమాలో 45 మినిట్స్ నచ్చింది నాకు సినిమా మొత్తంలో. మిగతా సినిమా అంతా చచ్చిపోయినా బ్రో. అసలు ఫస్ట్ అయితే పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ఏం జరిగిందో, ప్రభాస్ గారి ఎనర్జీ చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత పర్ఫార్మెన్స్ తీసుకొచ్చిర్రా అని. అండ్ ఆల్సో తమనన్న మ్యూజిక్ కొట్టాడు, బాగా కొట్టాడు అట్లే. అండ్ కాన్సెప్ట్ సూపర్ ఉంది. ఒక హిప్నోటిజం, ట్రాన్స్ అండ్ బాగా తీసుకెళ్లారు. ప్రీ క్లైమాక్స్ ఒక 40 మినిట్స్ ఉంటుంది, ఒక చంక్ ఉంటుంది. ఆ చంక్ వాజ్ రియలీ వెల్ డన్. కామెడీ డబ్బు రాలేదు బ్రో. కామెడీ ఎక్కడైనా వచ్చిందంటే కారణం దానికి ప్రభాస్ గారే. హీస్ ట్రైయింగ్ సో హార్డ్. హీరోయిన్లు అండ్ రొమాన్స్ ఉంటది, వాళ్ళ మీద జుట్టుపోతుంది సినిమా. సాంగ్స్ ఎందుకున్నాయి, ఆ సాంగ్ నాకు సినిమా నచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ మెగాస్టార్ షో ఇది. నవ్వి చచ్చిపోయినా. అట్లని చెప్పేసి కూడా బొక్కలు ఖచ్చితంగానే అయినా సరే చెప్తున్నా, అనిల్ రావిపూడి అసలు దొరకడు, అది మాత్రం పక్క. చిరంజీవి గారిలో ఈ కోణంలో కూడా కామెడీ క్రియేట్ చేయొచ్చా అన్నట్టుగా కొన్ని సీన్స్ పడతా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో ఇట్ వాస్ రియలీ వెల్ డన్. ముఖ్యంగా కొన్ని సీన్స్ ఉంటే సెకండ్ హాఫ్ లో షేక్ హ్యాండ్ సీన్ ఒకటి ఉంటుంది. మామూలు నవ్వలే, నేను ఏదో పడి నవ్వినా. సో నెగిటివ్స్ ఏంటంటే మాత్రం ఎవ్రీథింగ్ అదర్ దాన్ చిరంజీవి గారు అంతేమీ అనిపించలేదు నాకైతే. మాత్రం సినిమాటోగ్రఫీ స్టిల్ అస్సలు బాగాలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడ భయాన్ని చిరంజీవి గారు తప్ప మీద ఎవరికి కూడా క్యారెక్టర్ అంతా బాగా రాసుకున్నట్టయితే ఎక్కడ అనిపించలేదు. నయనతార గారు కూడా ఏదో ఉన్నారు, జస్ట్ 1 నోట్లో వెళ్ళిపోతా ఉంటుంది. క్లైమాక్స్ ఇట్లా చుట్టేసిండు. టెక్నికల్ గా అనిల్ రావిపూడి గారు చాలా ఇంప్రూవ్ అవ్వాలి. మళ్ళీ చూశారు కదా, నేను చాలా రోజుల నుండి వీడియో చేద్దాం, దీని మీద రియాక్ట్ అవ్వాలి, ఎట్లాంటి రివ్యూస్ మీద రియాక్ట్ అవ్వాలి అనుకుంటూనే ఉన్నాను. బట్ ఎందుకో మళ్ళీ మనకెందుకులే పెద్దోళ్ళతో అన్న ఇదిలో నేను ఉండిపోయాను అనమాట. సో ఈరోజు రాజాసాబ్కి ఒక రివ్యూ చెప్పాడు, శంకర్ వరప్రసాద్ గారికి ఇంకో రివ్యూ చెప్పాడు. ఈ 2 వీడియోస్ చూసా. రాజాసాబ్కి నెగిటివిటీ అనేది వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడే ఫిక్స్ అయిపోయి వెళ్తున్నారు నెగిటివిటీతో. సో ఇతను చెప్పిన పాయింట్సే నేను తీసుకొని మాట్లాడతాను, ఒకసారి చూడండి. బాగలేదని నేనైతే అనట్లేదు, నేను ఇంకా చూడలేదు. సో ఇతను చెప్పిన వాట్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మీకు కొంచెం వివరిస్తాను, చూడండి. పాజిటివ్స్ వచ్చేసరికి మెగాస్టార్ మూవీస్లో మెగాస్టారే పాజిటివ్ అన్నాడు. ఇంకొకటి బొక్కలు ఉన్నాయి బట్ దొరకడు, డైరెక్టర్ దొరకడంట, బొక్కలు ఉన్నాయి మళ్ళీ. అదేంటది? ఇంకా సెకండ్ హాఫ్లో బాగుండే సీన్ ఏంటంటే షేక్ హ్యాండ్ సీన్ బాగుంది అన్నాడు. ఇక నెగిటివ్స్ మాట్లాడుకుందాం. ఆ మూవీలో శంకర్ వరప్రసాద్ గారి మూవీలో నెగిటివిటీస్, మెగాస్టార్ తప్ప ఏమీ లేదన్నాడు. మీరు వీడియో చూశారు కదా, మెగాస్టార్ తప్ప ఏమీ లేదు, సినిమాటోగ్రఫీ బాగాలేదు, మ్యూజిక్ కూడా బాగాలేదు, హీరోయిన్స్ ఎందుకు ఉన్నారో తెలియదు, అదే హీరోయిన్ ఎందుకు ఉందో తెలియదు, ఉన్నట్టు ఉండాలి కాబట్టి ఉన్నట్టు ఉందన్నాడు. ఇది శంకర్ వరప్రసాద్ గారిది రివ్యూ చెప్పాడు. అండ్ రాజాసాబ్ మూవీ రివ్యూ చూద్దాం. తను చెప్పినవి పాజిటివ్స్. లాస్ట్ 45 మినిట్స్ మాత్రం పీక్స్ ఉంటుంది అన్నాడు. అండ్ ప్రభాస్ గారి ఎనర్జీ చాలా బాగుంది అన్నాడు. మ్యూజిక్ కూడా తమను బాగా కొట్టాడు. అండ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది అన్నాడు. హిప్నోటైజింగ్ కాన్సెప్ట్ చాలా బాగుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ కామెడీ ఏదైతే బాగుందో అది ప్రభాస్ గారి నుండి వచ్చిన కామెడీ వరకు చాలా బాగుంది అన్నాడు. ఇక నెగిటివిటీస్ మాట్లాడుకుందాం. కామెడీ ప్రభాస్ గారి నుండే బాగుంది కాబట్టి ప్రభాస్ గారి నుండి బాగుంది, మిగతా వాళ్ళు చేసిన కామెడీ బాగాలేదన్నాడు, అదొకటే. రొమాన్స్ ఎందుకు పెట్టారు అనేది కూడా అర్థం కాలేదన్నాడు, అదొకటే. అండ్ ఇంకోటి ఏంటంటే సాంగ్స్ ఎందుకు పెట్టారు, సాంగ్స్ ఎందుకు తీశారు బాబు అన్నట్లు ఫీలింగ్ ఇచ్చాడు. సో ఇక్కడ నెగిటివ్స్ వచ్చేసరికి మెగాస్టార్ తప్ప ఏమీ లేదు, సినిమాటోగ్రఫీ బాగా, మ్యూజిక్ బాగా, హీరోయిన్స్ని ఎందుకు పెట్టారో కూడా తెలియదు. బట్ అయినా ఆ మూవీ నచ్చింది, జస్ట్ మెగాస్టార్ని చూసి నచ్చింది అన్నాడు. ఇక్కడ పాజిటివ్స్ లాస్ట్ 45 మినిట్స్ బాగుందన్నాడు, ప్రభాస్ గారి ఎనర్జీ బాగుందన్నాడు, మ్యూజిక్ బాగుందన్నాడు, కాన్సెప్ట్ బాగుందన్నాడు. అండ్ కామెడీ, ప్రభాస్ గారి నుండి వచ్చే కామెడీ ఏదైతే ఉందో అది కూడా బాగుందన్నాడు. నెగిటివ్స్ వచ్చేసరికి అన్నెసరీ కామెడీ ఉంది కొంచెం. అండ్ రొమాన్స్ ఎందుకు పెట్టారు అనేది ఈ 2 అయితే నెగిటివ్ చెప్పాడు. బట్ దీనికి నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు, బాగలేదని. దీంట్లో ఇన్ని బొక్కలు పెట్టుకొని కూడా పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. నేను పాజిటివ్ ఇచ్చాడు, నెగిటివ్ ఇచ్చాడు అన్నట్లా. ఇట్లా ముందుగానే ప్రిపేర్ అయ్యి వీళ్ళు ప్రభాస్ గారి మూవీని నెగిటివ్ అయితే చేస్తున్నారు. సో ఇట్లాంటివి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు జనాలు. సో ఇట్లాంటి వారిని మరి ఎలా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ వీడియోస్ చూస్తున్నారో, ఎలా ఫేమస్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇక్కడ మనం ఆలోచించాలా, ప్యూర్ హార్ట్తో వెళ్ళి, నెగిటివ్ మైండ్ పెట్టుకోకుండా ప్యూర్ హార్ట్తో వెళ్ళి హాల్కి ఎలా ఉంది ఏంటనేది చెప్పాలి. కానీ
ఇట్లా ఇన్ని బాగుందని నెగిటివ్ చెప్పాడు, ఇక్కడ ఇన్ని బొక్కలున్నా పాజిటివ్గా చెప్పాడు. చిరంజీవి ఒక్కడు యాక్టింగ్ వన్ మ్యాన్ షో చాలా బాగా అనిపించింది మూవీ అన్నాడు. ఇక్కడ ఇన్ని పెట్టుకొని అసలు ఏం బాగాలేదు అన్నాడు. ఇట్లా ఉంటాయి. సో కొంచెం దిమాగ్ పెట్టుకొని ఆలోచించి చెప్పండి చెప్పేవాళ్ళకి. చూసి వెళ్ళకుండా చాలామంది ఉంటారు మానేసేవాళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ని పోగొట్టద్దు మీరు. సో మీరనే కాదు చాలామంది ఉన్నారు అట్లా. సో ఒకసారి నా వీడియోస్ చూడండి కావాలంటే. నా దాంట్లో ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా ఉండదు. సో నాకు నచ్చిన పాయింట్స్ నేను చెప్తా, నెగిటివ్స్ నేను చెప్పను. సో నాకు నచ్చినవి నేను చెప్తాను, మీకు కూడా అవి ఇప్పుడు నా వీడియో చూసి మీరు హాల్కి వెళ్ళాలనుకోండి, సో అవి చూడండి, మీకు కూడా ఆ పాయింట్స్ నచ్చితే వెళ్ళండి. అంతేగాని నేనైతే నెగిటివ్గా ఇచ్చి బాగున్నాయి కూడా బాగలేదని నేనైతే చెప్పలేదు కదా. ఇప్పుడు ఒకసారి వీడియోస్ చూసి కామెంట్ కూడా చేయండి మీరు. అది ఇట్లా ఉంటే సో మరి వీళ్ళని ఏమనాలి ఏంటి ఏం అర్థం కావట్లేదు మరి. సో ఇంకెన్ని చేస్తారో చూద్దాం. నెక్స్ట్ ఇంకా మూవీస్ ఉన్నాయి కదా. సో రాసుకున్నాను అనమాట నేను తను చెప్పిన నెగిటివ్స్ ఇవన్నీ రాసుకున్నాను. సో ఇది మీకేమనిపించింది కామెంట్ చేయండి. రాజసాబ్ మూవీ చూసారా? అండ్ శంకర్ వరప్రసాద్ గారు మూవీ కూడా చూసే ఉంటారు. సరే చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వెళ్ళబోతున్నాను. రాజసాబ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ నేను ఒకసారి అయితే చూస్తాను. ఆ మూవీని పద్దాక చూడలేం కదా, సలార్ లాగా చూసే మూవీ కాదు. సో నాకైతే ఉన్న ఎలిమెంట్స్ చాలా బాగా నచ్చినాయి. కాన్సెప్ట్ కానీ, మ్యూజిక్ కానీ, యాక్టింగ్ కానీ, అసలు ఏమన్నా యాక్టింగ్ చేస్తాడు బాయ్ ప్రభాస్. వాళ్ళ నాన్నమ్మ హాస్పిటల్ సెంటిమెంట్ సీన్ అసలు చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. అట్లాంటి సీన్ కూడా వీళ్ళు పాజిటివ్లో చెప్పలేదు చూడు అతను. గ్రేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.